వాట్ ఈస్ అప్ గైస్? నాకు తెలుసు మీరు నన్ను ఎక్స్పెక్ట్ చేయట్లేరు అట్ దిస్ మూమెంట్, బట్ స్టిల్ గుడ్ థింగ్స్ హ్యావ్ హ్యాపెండ్. సో అందుకే నేను ఇట్లా వచ్చేసిన మళ్ళీ. సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ ఈరోజు మనం ఒక వర్కౌట్ వీడియో షూట్ చేయబోతున్నాం అనమాట. ఇప్పటి నుంచి మ్యాక్సిమం కుదిరినంత వరకు వీడియోస్ షూట్ చేసి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా, సో దట్ మీరు ఇంకా నన్ను బెటర్గా అర్థం చేసుకోవచ్చు. అండ్ నేను రీల్లో చెప్పలేని ఇన్ఫోని ఇక్కడ వీడియోలో ప్రొవైడ్ చేస్తా. సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ సబ్స్క్రైబ్డ్ యెట్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కుదిరినంత వరకు నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తా, అండ్ కుదిరినంత వరకు నేను ఎలా చిల్ చేస్తా అని చెప్పేసి చూపించడానికి ట్రై చేస్తా. సో ఇన్ విచ్ వే ఐల్ ఎంటర్టైన్ యూ, ఐల్ ట్రై మై బెస్ట్, దట్ ఈస్ ఫర్ ష్యూర్. సో ఈరోజు మనం మన ప్రీ వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాం, క్లయింట్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాం. సో ఇప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఏం చేస్తున్నా అనేది వర్కౌట్ చేస్తూ మాట్లాడదాం. సో యాజ్ ఆఫ్ నవ్ ఈరోజు మనం చేయబోయే స్ప్లిట్ ఏంటంటే చెస్ట్ అండ్ బైసెప్ అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మనం ఈరోజు చేస్తున్న వర్కౌట్ వచ్చేసి చెస్ట్ అండ్ బైసెప్ అనమాట. అండ్ మనం కరెంట్లీ ఫాలో అవుతున్న స్ప్లిట్ చెస్ట్ అండ్ బైసెప్, బ్యాక్ అండ్ ట్రైసెప్, షోల్డర్స్ అండ్ యాక్సెసరీస్ అండ్ లెగ్స్ అనమాట. నా స్ప్లిట్ గురించి ఇంకొక డిఫరెంట్ వీడియో చేస్తా, దాంట్లో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. కరెంట్లీ మనం కటింగ్ ఫేజ్లో ఉన్నాం అనమాట. సో లాస్ట్ టైం కట్కి అండ్ ఈ టైం కట్కి చాలా ఫరక్ ఉంది. విత్ ఫిజిక్లో చాలా చేంజెస్ ఉన్నాయి, సైజ్లో చాలా చేంజ్ ఉంది, ఆల్సో స్ట్రెంగ్త్లో కూడా చాలా చేంజ్ ఉంది. మీరు చాలామందికి తెలిసే ఉంటుంది, నేను లాస్ట్ టైం కూడా కట్ చేసి ఉండే సేమ్ టైంకి. సో అప్పుడు నేను త్రూ సమ్ మెట్రిక్స్ ట్రాక్ చేసుకున్నాను అనమాట, నా స్ట్రెంగ్త్ ఎంత వర్క్ ఉంది అని చెప్పేసి. లెట్సే నేను ఒకవేళ ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ చేస్తున్నాను అనుకోండి, నా ఇంక్లైన్ డంబుల్ ప్రెస్ లాస్ట్ టైం కట్లో ఉన్నప్పుడు నా హయ్యెస్ట్ వెయిట్ వచ్చేసి 25 kgs అనమాట. సో ఎప్పుడైతే నేను ఈసారి కట్ చేస్తున్నానో నా హయ్యెస్ట్ వెయిట్ వచ్చేసి 30 kgs అనమాట. సో బల్క్ అండ్ కట్ చేస్తూ వచ్చిన ఇక్కడ ఒక పిక్ వేస్తా చూడండి. నా లాస్ట్ టైం కట్కి ఈసారి కట్కి చాలా డెఫినేషన్ తీసుకొచ్చిన, చాలా సైజ్ ఇంప్రూవ్మెంట్ తీసుకొచ్చిన, ఆల్సో స్ట్రెంగ్త్లో కూడా చాలా ఫరక్ ఉంది. సో చాలామంది అనుకుంటారు కదా బల్క్ కట్ మనకెందుకు అని చెప్పేసి. సో బల్క్ కట్ చేయడం వల్ల మనం ఇన్సర్షన్స్ ఇంకా ఫిల్ చేయొచ్చు అనమాట. మన బాడీలో ఎక్కడన్నా అటు ఇటుగా ప్రాపర్ గ్రోత్ ఉండదు కదా, ఓవర్ ద ఇయర్స్ మనం చెక్ చేసుకుంటూ దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ రావాలి. కాబట్టి నేను ఆ ఇంప్రూవ్మెంట్స్ ఏదైతే ఉందో ఈ లాస్ట్ 5 months 6 monthsలో చాలా చేసిన అనమాట. కాబట్టి ఒకవేళ మీరు బల్క్ కట్ చేయాలా వద్దా అని అనుకుంటే ఇది మీ సైన్ అనుకోండి, బల్క్ అండ్ కట్ చేయండి. ఒకవేళ మీకు బల్క్ అండ్ కట్ చేయడం ఇష్టం లేదు, ఎప్పటికీ స్ట్రెడింగ్లోనే ఉందామని అనుకుంటున్నా అని అనిపిస్తే దెన్ మీరు రికామ్ చేసుకోవచ్చు ఆరామ్సే. సో బల్క్ కట్ అండ్ రికామ్ గురించి మనం ఒక డిఫరెంట్ వీడియో చేసాం ఆల్రెడీ. నేను లాస్ట్ టైం హౌ టు స్టార్ట్ అ కట్ అని చెప్పేసి ఒక వీడియో చేసిన, ఇక్కడ ఐ కార్డ్స్లో ఇస్తా అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి. కొంచెం వర్కౌట్ ఉంది, అది కంప్లీట్ చేసుకొని కలుస్తాం. మన లాస్ట్ వర్కౌట్ వచ్చేసి హ్యామర్ కర్ల్స్ అనమాట. ఇది కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. సో లెట్స్ గో. మీకు కనిపిస్తుంది కదా క్లియర్గా. మన ఛానల్ ఓజీ వ్యూవర్స్ ఎవరి నుండి లాస్ట్ టైం కూడా నాకు కట్ చూసి ఉంటే సైజ్ ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయా లేదా పక్క కమెంట్ చేయడం మర్చిపోకండి. నేను అసలు రియలైజే కాలేదు, నా వాయిస్ అంతా మొత్తం బొంగురు అయినట్టు వస్తుంది అనమాట.
నెక్స్ట్ వీడియోలో మోస్ట్లీ తగ్గిపోతుంది, అప్పటి వరకు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నా వాయిస్ ఎట్లున్నా. సో ఇదన్నమాట మన ఫిజిక్ కట్లో. బాడీ వెయిట్ 64 అనమాట యాజ్ ఆఫ్ నౌ. సో బాడీ వెయిట్ 64లో మనం ఇలా ఉన్నాం అనమాట. ఈరోజు వర్కౌట్ డన్, చెస్ట్ అండ్ బైసెప్, అండ్ ఇంటికి వెళ్దాం, విల్ టాక్. సో ఇదే అనమాట మన డిన్నర్. అరౌండ్ ఒక 60 days 70 days నుంచి నేను ఇదే ఫుడ్ తింటున్నా. 1 చపాతీ అండ్ చికెన్ ప్లస్ ఎగ్స్. సో సూన్ రెసిపీ కూడా పెడతా. అండ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి, బాగా నచ్చుంటే ఒక ఫ్రెండ్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కుదిరినంత వరకు వాల్యూ యాడెడ్ వీడియోస్ చేయడానికి ట్రై చేస్తా. అండ్ కీప్ సపోర్టింగ్, అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.